కృష్ణ స్వరూపంబు నీవే సర్వదేవ దేవతా స్వరూపంబు నీవే సర్వదేవ దేవతా స్వరూపంబు నీవే సర్వమత సమన్వయమే శాంతికి మార్గమని సర్వమత సమన్వయమే శాంతికి మార్గమని బోధ చేసి ఉన్నావు ఆచరించి చూపినావు బోధ చేసి ఉన్నావు ఆచరించి చూపినావు ఎంత దయామయుడవయ్యా రామకృష్ణ దేవా ఎంత మంచి వాడవయ్యా పరమహంస దేవా ఎంత దయామయుడవయ్యా రామకృష్ణ దేవా ఎంత మంచి వాడవయ్యా పరమహంస దేవా ఎంత దయామయుడవయ్యా రామకృష్ణ దేవా ఎంత మంచి వాడవయ్యా పరమహంస దేవా జ్ఞాన స్వరూపంబు నీవే మోక్ష స్వరూపంబు నీవే జ్ఞాన స్వరూపంబు నీవే చిదానంద తేజ స్వరూపంబు నీవే చిదానంద తేజ స్వరూపంబు నీవే జన్మరాహిత్యమే జీవితాంతేయమని జన్మరాహిత్యమే జీవితాంతేయమని జన్మరాహిత్యమే జీవితాంతేయమని జన్మరాహిత్యమే జీవితాంతేయమని బోధ చేసి ఉన్నావు ఆచరించి చూపినావు బోధ చేసి ఉన్నావు ఆచరించి చూపినావు ఎంత దయామయుడవయ్యా రామకృష్ణ దేవా ఎంత మంచి వాడవయ్యా పరమహంస దేవా ఎంత దయామయుడవయ్యా రామకృష్ణ దేవా ఎంత మంచి వాడవయ్యా పరమార్థ కామ మోక్షం అంటారు. మన భారతదేశ సనాతన ధర్మము భారతదేశంలో ఉన్నటువంటి జీవులందరికీ గోల్. ఇది మానవులందరికీ ఉన్నటువంటి గోల్. అంటే మానవుడు దేనికోసం జీవితాన్ని కొనసాగించాలి అని అంటే ధర్మ అర్థ కామ మోక్షాల కోసం. అంటే చివరిది మోక్షం. భగవంతుని సృష్టిలో మానవుడు పొందాల్సినటువంటి అల్టిమేట్ గోల్ అది. సో దానికోసము ఈ ఆధునిక యుగంలో భారతదేశం పైన దాడి జరిగింది. కొన్ని వేల సంవత్సరాలుగా విదేశీయులు దాడి చేసి మన మనస్సుని మార్చేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఈ సనాతన ధర్మంలో మూఢాచారాలు ఉన్నాయి, సరైనటువంటి ఆదర్శం లేదు, తప్పుడు జీవితాన్ని కొనసాగిస్తున్నారు అని మన మనస్సు పైన ప్రభావం చూపేటువంటి విద్యా విధానాన్ని మెకాల ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకొచ్చారు. దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళందరూ కూడా మన సనాతన ధర్మంలో చాలా లోపాలు ఉన్నాయి, దీన్ని మార్చాలి, జీవిత లక్ష్యము మోక్షము కాదు అనేటువంటి ఒక ముద్ర వేయడం జరిగింది. అంటే భౌతికంగా ఎదగాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ కావలసినటువంటి సౌకర్యాలు పొందడమే ఇది జీవిత లక్ష్యంగా మార్చబడ్డది. సో ఆ సమయంలో కలకత్తాలో ఇంగ్లీష్ వాళ్ళ యొక్క క్యాపిటల్, అక్కడ శ్రీరామకృష్ణులు జన్మించి ఆధునిక యుగంలో భగవంతుణ్ణి దర్శించవచ్చు, భగవంతుడు ఉన్నాడా లేడనేటువంటి ఒక సందేహం కూడా కలిగింది ఈ విదేశీయుల దాడి వల్ల, వాళ్ళ యొక్క విద్యా విధానం వల్ల. సో భగవంతుడు లేడు అసలు. తర్వాత అట్లాగే భగవంతుడు నిరాకారుడు, ఏకోపాసన అంటే ఒకే దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆ వెస్టర్న్ కల్చర్ వల్ల భగవంతుడు నిరాకారుడు, ఒకటే దైవము అనేటువంటి ఒక భావన ప్రజల్లో కల్పించడం జరిగింది. ఆ సమయంలో శ్రీరామకృష్ణులు అవతరించి భగవంతుణ్ణి ఈ కలియుగంలో, ఈ మోడర్న్ డేస్లో కూడా మనం ప్రత్యక్షంగా చూడొచ్చు అని నిరూపించడానికి ఆయన అవతరించారు.